డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు ఆయనకి ఒక ఊహించని షాక్ అయితే ఇచ్చిందట. ఆయన నియోజకవర్గంలోని అంటే పాలకోడేరు దగ్గర జరిగింది ఇది. పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసిందట. పశ్చిమ గోదావరి జిల్లా మండలం కేంద్రమైన పాలకోడేరులోని ఏఎస్ఆర్ నగర్లో ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించి పేదల ఇళ్లను కూటమి ప్రభుత్వం కూల్చేసింది అనేది 130 పేద కుటుంబాల ఇళ్లను తొలగించడానికి 19వ తేదీన ప్రయత్నించిన అధికారులు బాధితుల నుంచి తీవ్ర ప్రతిఘటన అయితే ఎదుర్కొన్నారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడుకోవాలని అందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అందుకు విరుద్ధంగా ఆదివారం తెల్లవారుజామునే బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడికి వచ్చి మొత్తం ఇల్లు అన్నీ కూల్చేశారట. ఇళ్లలో నిద్రిస్తున్న వారిని లేపి ఖాళీ చేస్తారా లేక అలాగే కూల్చేయమంటారా అంటూ భయభ్రాంతులు గురి చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పారామిలిటరీ బృందాలను పోలీసు సిబ్బందిని మోహరించి హుటాహుటిన కూల్చివేత అయితే పూర్తి చేశారు. ఈ క్రమంలో అక్కడ చేరుకుంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, అలాగే మండల కార్యదర్శి శేషపు ఆశ్రీయలయ్య, అలాగే సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జక్కశెట్టి సత్యనారాయణ మార్గ మధ్యలోనే అడ్డుకున్నారట. మీడియా మీద ముందు కూడా ఆంక్షలు విధించారట. ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళందరి గోడు అదే, డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గం ఇది రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గం. ఎందుకంటే ఆయన ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కాబట్టి, ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ ఈ పాలకోడేరులో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒకేసారి తెల్లవారుజామున వచ్చి 130 ఇల్లు అంటే అక్రమంగా కొంతమంది ఉంటారు అక్కడ పాకలేసుకొని ప్రభుత్వ స్థలాల్లో ఉంటారు. ఇప్పుడు చాలా వరకు వాటిని ఇప్పుడు మన మంగళగిరిలో ఉంది, అలాగా అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళకే కదా మొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేశారు నారా లోకేష్ గారు. కాకపోతే ఓకే, దీనికి వీళ్ళకి ముందు నోటీసులు ఇవ్వడమో లేదంటే వీళ్ళకి వేరే చోట ఇల్లు ఇవ్వడమో ఏదో జరిగితే బాగుంటుంది. ఏది ఏమైనా ఉన్నట్టుండి కట్టుబట్టలతో వాళ్ళని బయటకు కెంటేసి 130 ఇల్లు నేలమట్టం చేయడం అనేది ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం.